వెళ్ళిపోయాం. ఆశ తీరిపోయిన తర్వాత దూరంగా వెళ్ళిపోయారు. ఈరోజు మనుషుల స్వభావాలు ఎలా ఉన్నాయట? వాడు శ్రమల్లో ఉన్నాడు కాబట్టి వాడిని టచ్ చేస్తే మనం ఎక్కడ ఇబ్బంది పడతాము అని ముఖము చాటేసే వాళ్ళు ఉన్నారు. లేదా వాడు బాగున్నప్పుడు వాడితో కలిసి తిరిగి వాడిని బాగా మంచి చేసుకొని వాడి దగ్గర ఉన్నవన్నీ పాడు చేసి తర్వాత వారి ఇష్ట ప్రకారం వాళ్ళు దూరం అయిపోయి విసర్జించే వాళ్ళుగా ఉన్నారు. తర్వాత వాళ్ళు తలుచుకోరు. ఎందుకు తలుచుకోరంటే మేము జరగాల్సిన నష్టం వాడికి జరిగిపోయింది, ఇక మేము సుఖంగా ఉన్నాం, ఇక మేము సంతోషంగా ఉన్నాం, ఇక వాడి చావు వాడిది, మాకెందుకు, మాకేం పట్టింది, మాకు అవసరమా, చాలా చాలా విషయాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ కాలం. అందుకే నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, మనుషులు నన్ను తలంచుకొనలేదు, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, దేవ ఆలస్యము చేయవద్దు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సహాయము నీవే, నా రక్షణకర్త కూడా నీవే, నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు? ఇందాకే పాట పాడుకున్నాం, ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు? నాకు దిక్కెవరంటే దిక్కు లేని వాళ్ళకి దేవుడు తప్ప వేరే ఏ దిక్కు లేదు. అందుకే లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి, నేను శ్రమల్లో ఉంటే నన్ను తలుచుకునేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన నా ప్రభు అయిన క్రీస్తు. నా శ్రమలు చూచేవాడున్నాడు, నా బాధ చూచేవాడున్నాడు, నా నిట్టూర్పు చూచేవాడున్నాడు, నా క్రియలు చూచేవాడున్నాడు, నా సమస్తమును పరీక్షించి ఆయన తన నీతి మార్గంలో నడిపించి నేను పడిపోయిన చోట నన్ను లేవనెత్తడానికి ఆయన మాత్రమే నన్ను తలంచుకొనుచున్నాడు. మనుషుడెవడు నన్ను తలంచుకొనలేదు, కానీ దేవుడు ఆ దీనుణ్ణి తలంచుకొనుచున్నాడు అని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. 11వ కీర్తన 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 11వ కీర్తన